అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. విజయనగరం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి జనసేన సైనికులు మాత్రం అన్ని విధాలుగా సన్నద్ధం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే పెద్ద ఎత్తున అయితే మాత్రం కార్యకర్తల్లో అయితే ముందుగానే చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే క్రమంలో మనతో పాటు మాట్లాడడానికి జిల్లాకు సంబంధించిన నాయకులు కూడా మనతో పాటు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి మరిన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, ఎలా అనిపిస్తుంది ఏంటి ఈరోజు ఇంత భారీ ఎత్తున అయితే మాత్రం ఈరోజు ప్రెస్ మీట్ కూడా నిర్వహించారు. భారీ ఎత్తున పెద్ద ఎత్తున కూడా కార్యకర్తలను కూడా సన్నద్ధం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏ విధంగా నిర్వహించబోతున్నారు ఏంటి ఇదంతా? పెద్దగా ఎప్పుడూ జరుగుతుంది. ఇందాకే చెప్పాను, చిత్రాలు జరగబోతున్నాయి. విజయనగరం నుంచి భారీ ఎత్తున మేమందరం జిల్లా నుంచి వెళ్తున్నాం. అలానే మొత్తం 13 జిల్లాల నుంచి, అంటే 26 జిల్లాలు ఇప్పుడు కొత్తగా మొత్తం అందరూ కూడా వేచి చూస్తున్నారు ఏ విధంగా. ఎందుకంటే టీవీల్లో చూసే కంటే కూడా జనసేనానికి ఎప్పుడు కూడా ఉండేది క్రౌడ్ పుల్లింగ్. అది వద్దన్నా కూడా వచ్చే విధంగా వచ్చి లక్షలాది మంది అక్కడ సాగ్రిగేట్ అవుతూ మరీ గట్టిగా చేస్తున్నారు. అయితే ప్రత్యేకించి ఈసారి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 21 ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు ఏదైతే మాకు అసెంబ్లీలో, పార్లమెంట్లో స్థానం కల్పించాం, అఫీషియల్గా ఒక గుర్తింపుతో, ఘన విజయంతో, 100% స్ట్రైక్ రేట్తో తలెత్తుకొని హ్యాట్ ఆన్ ద క్యాప్ అన్నట్టుగా ఈరోజు వెళ్తున్నాం. సో ఆ విధంగా వెళ్ళడమే కాదు, వీఆర్ రియలీ ప్రౌడ్ టు బీ. ఈరోజు విజయనగరం నుంచి మా టీం అందరం కూడా ముందుకు వెళ్తూ ఎలా అయితే మొబిలైజ్ చేయాలి, ఏ విధంగా ఇన్నోవేటివ్గా మా జిల్లా నుంచి మేము ఏ విధంగా వెళ్ళాలన్నది ఒక దీనిగానో. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తారు, ఆ సందేశం ఏంటి అన్నది అందరం కూడా వేచి చూస్తున్నాం. ఎంతో సంతోషంగా పండగలాగా మేము అందరం డిజైన్ చేసుకున్నాం. థ్యాంక్ యూ అండి. అంటే ప్రధానంగా చూసుకుంటే విజయనగరం జిల్లాలో ముఖ్యంగా చూసుకుంటే మీకు ఒక పార్టీకి సంబంధించిన ముఖ్య బాధ్యతలన్నీ మీకు అప్పచెప్పారు. ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళబోతున్నారు దీన్ని? అదేనండి, అది మేము ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేది తొందరలో చెప్తాము. ఇప్పుడైతే క్రౌడ్ పుల్లింగ్ అనేది ప్రత్యేకించి అక్కర్లేదు. ఏ విధంగా బస్సులు వాళ్ళకి వసూలుబాటు కోసమని, కన్వీనియన్స్ కోసం ప్లాన్ చేస్తున్నా. ఎవరు కారుల్లో వాళ్ళు, ఎవరు మట్టుకు వాళ్ళు వస్తున్నారు. బట్ స్టిల్ మా వైపు నుంచి కూడా మేము అదైతే ఇమీడియట్గా అరేంజ్ చేస్తున్నాము. ఇంకా అదే కాకుండా అక్కడ వసతులు ఎలా ఉంటాయి, ఇది ప్రత్యేకించి కొత్తగా చేసింది కాదు, దాదాపు 12 ఏళ్ళ నుంచి చేస్తున్నదే ఈ ప్రోగ్రాం. సో ఘనంగా, గట్టిగా, ఘన విజయంతో వెళ్తాం. దీనికి నో వర్డ్స్. అది ఆటోమేటిక్గా జరిగే ప్రక్రియలో జనసేనాని పుట్టినరోజు కానీ, అలానే ఆవిర్భావ సభ చాలా గట్టిగా ఉంది కదా. పిఠాపురం చాలా చిన్న ఊరు, చిన్న నియోజకవర్గం. దాంట్లో మేము ఎలా ఇదవుతుంటే అది చూస్తే చాలా పెద్దగా అక్కడ చిత్రాడ మైదానం చాలా చక్కగా ఏర్పాటు చేశారు. దాని తగ్గ ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. సో అందరం కూడా సేఫ్గా వెళ్ళి సేఫ్గా వచ్చే విధంగా మెయిన్ మోటివ్ అదే చూసి దాని ప్రకారం అరేంజ్మెంట్స్ జరుగుతున్నాయండి. ఇప్పుడు తినబోతూ రుచులు ఎందుకు, రేపు 14వ తారీఖున మరి మా నాయకుడు పార్టీ ఫార్మేషన్ చేసిన రోజు అది, మొదటి రోజు అది. దాన్ని ఒక పండగ వాతావరణంలో చేయాలని మా అధ్యక్షుల వారు నియమించుకున్నారు. ప్రతి సంవత్సరం లాగా అంతకు రెండింతలు విజయాలకి కూటమిగా ఈరోజు ఆవిర్భావ వేడుకలు చేసుకుంటున్నాం. ప్రజలందరూ కూడా బాగుండాలి, అభివృద్ధి చేయాలనే కాంక్షతోటి కూటమి ఏర్పడింది. ఆ కూటమి అభివృద్ధి దిశగానే ఈరోజు చేస్తుంది. ముఖ్యంగా మా నాయకుడు ఈ మాట తప్పని మనిషి అయినా ఈరోజు ఆవిర్భావ దినోత్సవంలో కూడా ఆయన మంచి ఆదరణతో ప్రజల్లో ఆయనకున్న అభిమానాన్ని మరొకసారి రుజువు చేసుకొని ఇది ఒక పండగ రోజు, రాష్ట్ర పండగగా ఈరోజు మేము భావిస్తున్నాం. తప్పనిసరిగా కూడా ఇది భారీ ఎత్తున తినబోతూ రుచులందుకు 14వ తారీఖు వరకు వెయిట్ చేయాలి. మేమందరం కూర్చొని ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసి తయారు చేస్తాం. మీరు చెప్పండి, ప్రధానంగా చూసుకుంటే ఈరోజు విజయనగరం జిల్లా కాకుండా పక్క జిల్లాలకు కూడా ముఖ్య బాధ్యతలు కూడా మీకు అప్పచెప్పారు. జనసేన పార్టీ తరఫున అయితే ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారు ఏంటి? ఇది హోలీ రోజు, ఆ రోజు హోలీ రోజు పెద్ద హోలీ పండుగ చిత్రాడలో జరగబోతున్నదని చెప్పేసి మా నాయకులు నాదెండ్ల మనోహర్ గారు చెప్పడం జరిగింది. సాధారణంగా మిగతా పార్టీలతో పోల్చుకుంటే జనాల్ని ఎలా తీసుకుని వెళ్ళాలి అనే ఆలోచన ఉంటుంది. మా పార్టీ దగ్గరికి వచ్చేసరికి జనాల్ని ఎలా సేఫ్ చేయాలి అనే ఆలోచనతో మా పార్టీ ఉంటుంది. వాళ్ళకి మాకు ఉన్న తేడా అది. రెండోది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు సాధారణంగా ఒక మీటింగ్ అనేసరికి లక్షల కొద్ది జనాలు వచ్చిస్తూ ఉంటారు. కనీసం ఒక 3 నుంచి 5 లక్షల జనాభా వస్తారని ఒక అంచనాతో వెళ్తూ ఉన్నాము. దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు కూడా సరిగ్గా చేయాలి అని చెప్పేసి ఒక దీక్షతోటి ఎప్పుడు జరిగిన దానికన్నా ఇది సెపరేట్గా చేయాలనే ఆలోచనతోటి మరి నాయకులందరూ కూడా
ఉన్నారు. వాళ్ళు కూడా ఆల్రెడీ మెసేజ్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి సభ ఇది. సో ప్రపంచం అంతా కూడా పవన్ కళ్యాణ్ గారు 100% స్ట్రైక్ రేట్తో ఉన్న నాయకుడు కాబట్టి ఈయన ఏం చెప్పబోతున్నాడు, మళ్ళీ కొత్తగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఏమి ఇవ్వబోతున్నారు అనేసి అందరూ చూస్తున్నటువంటి సభ. ఆ సభ ఖచ్చితంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు మొదట ప్రాధాన్యత ఇస్తూ, మరి జనాలని మేము ఎంత ఒకవేళ వద్దన్నా కూడా వచ్చే పరిస్థితి ఉంటుంది. అంత క్రౌడ్ పుల్లింగ్ ఉన్న వ్యక్తి ఎక్కడ ఈ దేశంలోనే ఎవరైనా ఉన్నారంటే ఆయన ఒక్కడే ఉన్నాడు. అది ఖచ్చితంగా చెప్పక తప్పదు. కాబట్టి వచ్చిన వాళ్ళందరినీ కూడా సురక్షితంగా వాళ్ళ ప్రాంతాలకు వెళ్ళే విధంగా చూసుకోవాల్సిన బాధ్యతలు మా మీద ఉన్నాయి. తక్కువ 5 లక్షల జనాభా వస్తారనే అంచనా అయితే మాత్రం నాయకులు వేస్తూ ఉన్నారు. దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు జరుగుతాయి. మీకు మళ్ళీ త్వరలోనే ఒక 4 రోజుల్లో 5 రోజుల్లో విజయనగరం జిల్లా నుంచి ఏ విధంగా మేము అడుగులు వేస్తున్నాం, ఎలాగా ఆ ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేస్తున్నాం అనేది కూడా ఇంకొక ప్రెస్ మీట్ ద్వారా మళ్ళీ మీకు తెలియజేస్తామని చెప్పి తెలియజేసుకుంటాం. చూసాం కదా, ప్రధానంగా ఒకటే చెప్తున్నాయి, విజయనగరం జిల్లాకు సంబంధించినటువంటిది కార్యకర్తలని అయితేనేమి అలాగే జనసేన నాయకులందరినీ కూడా పెద్ద ఎత్తున అయితే మాత్రం ఇప్పటికే సన్నద్ధం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నెల 14వ తేదీన జరగబోయే సభకైతే మాత్రం భారీ ఎత్తున అయితే మాత్రం ఏర్పాట్లతో ముందుకెళ్తున్నామని కూడా మరొక వైపు మనతో చెప్పుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV విజయనగరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.